ప్రియ శ్రోతలు, మీ పిల్లలందరూ రేడియో ముందు కూర్చునున్నారు గదా. యేసు ప్రభువు చిన్న పిల్లలతో కూడా మాట్లాడతాడు. బాలలు వింటున్నారా? ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాలలో యేసు ప్రభువు మనకు ఉత్తరాలు రాశాడు. ఆయన మనకు కలం స్నేహితుడు. ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. పరీక్షలో మనకు మార్కులు వేస్తున్నాడు. మీలో ప్రతి ఒక్కరికి ఎన్నెన్ని మార్కులు వేస్తాడో. అత్యవసర మార్కులు వస్తే లాభం లేదు. 30 మార్కులొచ్చి పాస్ అయితే ఏం ప్రయోజనం? 100కి 60 మార్కులొస్తే కొంచెం పర్వాలేదు గాని 100కి 100 మార్కులు తెచ్చుకోండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం ప్రభు అంటున్నాడు, మీ హృదయాలను పరీక్షించేవాడను నేనే. మీలో ప్రతి ఒక్కరికి మీ మీ క్రియల చొప్పున ప్రతిఫలమిస్తాను. దేవుడు మిమ్మును దీవించునుగాక. సరే, ఇప్పుడు 1 దినవృత్తాంతములు 19వ అధ్యాయం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో దావీదు సాధించిన మరికొన్ని విజయాలను వింటాము. అమ్మోనీయులతో, సిరియనులతో దావీదు యుద్ధం చేశాడు. అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజయ్యాడు. అమ్మోను ఇశ్రాయేలుకు శత్రువు. దావీదుకు యుద్ధం చేయటం ఇష్టం లేదు. స్వతహాగా దావీదు శాంతి ప్రియుడు. అయితే ఇప్పుడు దావీదు యుద్ధం చేయక తప్పదు. సాధ్యమైనంత వరకు శాంతినే కోరాలి. దావీదు అనుకున్నాడు, హానూను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించాడు గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపుతాను. దావీదు అతణ్ణి పరామర్శించడానికి దూతలను పంపాడు. దావీదు సేవకులు హానూనును పరామర్శించడానికి అమ్మోనీయుల దేశానికి వచ్చారు. అమ్మోనీయ అధిపతులు హానూనుతో అన్నారు, నిన్ను పరామర్శించడానికి నీ వద్దకు దావీదు దూతలను పంపడం నీ తండ్రిని ఘనపరచడానికే అని నీవనుకుంటున్నావా? దేశాన్ని తరచి చూచి దానిని నాశనం చేయడానికే గదా. అతని సేవకులు నీ వద్దకు అందుకే వచ్చి ఉన్నారు. అప్పుడు హానూను ఏమి చేశాడనుకున్నారు? దావీదు సేవకులను పట్టుకొని తలగొరిగించి వారి వస్త్రాలు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేశాడు. శ్రోతలు గమనించండి, అమ్మోను ఇశ్రాయేలు దేశానికి తూర్పు సరిహద్దులో ఉన్నది. అమ్మోనీయులు ఇశ్రాయేలుకు శత్రువులు. దావీదు వారిని అణిచివేశాడు. హానూను దావీదు మనస్సు గ్రహించలేకపోయాడు. దావీదు పంపిన దూతలను అనుమానించాడు, అవమానించాడు. ఇలాంటి అనుమానాలు నాశనానికి దారితీస్తాయి. జాగ్రత్తగా ఉండడం మంచిదే గాని ప్రతిదానికి అనుమానపడితే అపాయంలో పడిపోతాము. హానూను చర్య ఇశ్రాయేలు జాతికే అవమానం. 5వ వచనం, ఆ మనుష్యులు ఇంటికి వస్తూ ఉండగా కొందరు వచ్చి ఈ వార్త దావీదుకు తెలియచేశారు. వారు బహు దుఃఖాక్రాంతులై ఉన్నారు. దావీదు వారికి కబురు పంపాడు, మీ గడ్డాలు పెరిగే వరకు మీరు యెరికోలో ఉండండి, తరువాత రండి. అమ్మోనీయులు తాము చేసింది దావీదుకు అవమానకరమని గ్రహించిన వారై రథాలను, గుర్రపు రౌతులను 2000 మణుగుల వెండి ఇచ్చి బాడుగకు కుదుర్చుకున్నారు. మయకా రాజు అతని జనులు కూడా వచ్చారు. వీరంతా యుద్ధానికి సిద్ధపడి వచ్చారు. పట్టణపు గవిని వద్ద యుద్ధ పంక్తులు తీర్చారు. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలురనందరినీ పంపాడు. యోవాబు సిరియనులకు ఎదురుగా సైన్యాన్ని పంక్తులు తీర్చాడు. కడమజనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరిచి తన సోదరుడైన అబీషైకి అప్పగించి అన్నాడు, సిరియనుల బలమునకు నేను నిలువలేకపోయిన ఎడల నీవు నాకు సహాయం చెయ్యాలి. అమ్మోనీయుల బలానికి నీవు నిలువలేకపోతే నేను నీకు సహాయం చేస్తాను. ధైర్యం కలిగి ఉండు. మనము మన జనుల నిమిత్తము, మన దేవుని పట్టణముల నిమిత్తము ధీరత్వం చూపుదాము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దానినే చేయునుగాక. ఆ ప్రకారం యోవాబు అతనితో ఉన్న జనము సిరియనులతో యుద్ధం కలపటానికి చేరబోగా వారు నిలువలేక అతని ఎదట నుండి తిరిగి పారిపోయారు. సిరియనులు పారిపోవడం అమ్మోనీయులు చూచినప్పుడు
వారు కూడా అబీషై ముందు నిలువలేక పారిపోయి పట్టణంలో చొచ్చారు. యోవాబు మరలి యెరూషలేముకు వచ్చాడు. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని సిరియనులు తెలుసుకున్నప్పుడు వారు దూతలను పంపి ఏటి ఆవలి సిరియనులను పిలిపించుకున్నారు. హదదెజరు యొక్క సైన్యాధిపతి అయిన షోసకు వారికి నాయకుడయ్యాడు. దావీదు ఆ సంగతి తెలుసుకొని ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరిచాడు. దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధం చేశారు. అయితే సిరియనులు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేక తిరిగి పారిపోయారు. దావీదు సిరియనుల్లో 7,000 రథికులను 40,000 కాల్బలమును హతము చేసి సైన్యాధిపతి అయిన షోసకును చంపివేశాడు. తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోయామని హదదెజరు సేవకులు తెలుసుకొని వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులయ్యారు. అప్పటి నుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయం చేయడానికి మనస్సు లేకుండా ఉన్నారు. అమ్మోనీయులకు శృంగభంగమైంది. సిరియనులకు గొప్ప సైన్యమున్నది. సిరియనులు ఉత్తరము నుండి వస్తున్నారు. అమ్మోనీయులు దక్షిణం నుండి వచ్చారు. యోవాబు అబీషైతో కలిసి వ్యూహ రచన చేశాడు. యోవాబు మంచి తెలివైన యుద్ధనీతి ఎరిగినవాడు, గొప్ప సైనికుడు. దావీదు వద్ద మంచి శిక్షణ పొందినవాడు. దావీదు స్వయంగా యుద్ధంలోకి దిగలేదు. దావీదు శాంతిని కోరినవాడు. అందుకే దావీదు యోవాబును పంపాడు. అయితే శత్రువులు లొంగటం లేదు. అందుచేత దావీదే చర్య తీసుకోవలసి వచ్చింది. యుద్ధం చేయడానికి సరైన కారణం ఉండాలి. లోకములో జాతులపై జాతులు యుద్ధానికి కాలు దొగుతున్నాయి. బలవంతుడు బలహీనుణ్ణి నాశనం చేయడానికి పూనుకుంటున్నాడు. హానూను దురభిమానానికి పోయి నాశనమైపోయాడు. ఇప్పుడు 20వ అధ్యాయానికి రండి. మరుసటి ఏట వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరే కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి అమ్మోనీయుల దేశాన్ని పాడుచేసి వచ్చి రబ్బాను ముట్టడించాడు. దావీదు యెరూషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతం చేశాడు. ప్రియ శ్రోతలారా, 20వ అధ్యాయంతో దావీదు చేసిన యుద్ధ వృత్తాంతాలు ముగింపునకు వస్తాయి. అమ్మోనీయులు ఫిలిష్తీయులు పూర్తిగా ఓడిపోయారు. సరిగ్గా ఇదే సందర్భంలో దావీదు బెత్షెబను మోహించిన కథ 2 సమూయేలు గ్రంథంలో రాయబడింది. అది ఇక్కడ చెప్పబడలేదు. ఎందుకనగా దినవృత్తాంతముల గ్రంథంలో కేంద్ర ఆకర్షణ దేవాలయం. దావీదు బెత్షెబల వ్యవహారానికి దేవుడు ఈ గ్రంథంలో చోటు పెట్టలేదు. అబ్షాలోము తిరుగుబాటు 20-21 అధ్యాయాల మధ్య జరిగింది. ఆ విషయం కూడా ఈ గ్రంథంలో రాయబడలేదు. దావీదు వచ్చి వారి రాజు తల మీద ఉన్న కిరీటాన్ని తీసుకున్నాడు. దాని ఎత్తు 2 మణుగుల బంగారం. అందులో రత్నాలు చెక్కబడి ఉన్నాయి. దానిని దావీదు ధరించాడు. అతడు బహు విస్తారమైన కొల్ల సొమ్ము ఆ పట్టణంలో నుండి తీసుకొని పోయాడు. దాని అందున్న జనులను వెలుపలికి తీసుకొని పోయి వారిలో కొందరిని రంపములతో కోయించాడు, కొందరిని ఇనుపదంతెలతో చీరించాడు, కొందరిని గొడ్డండ్లతో నరికించాడు. ఈ ప్రకారం అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికీ చేశాడు. అంతట దావీదు జనులందరూ యెరూషలేముకు తిరిగి వచ్చారు. దావీదు ఎన్నెన్నో విజయాలు సాధించాడు. శత్రువుతో రాజీపడే ప్రసక్తే లేదు. చెడుగుతో రాజీపడడం దేవునికి ఇష్టం లేదు. ఆమోసు 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతి పడకుండా ఇద్దరు కూడి నడుస్తారా? చెడుగుతో సహజీవనం చేయడం దేవుని బిడ్డలకు తగదు. చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించే వారితో చెలిమి చేయరాదు. వేషధారులను దేవుడు అసహ్యించుకుంటాడు. ఎట్టి పరిస్థితిలోనైనా చెడుగును ఎదిరించాల్సిందే. ఇప్పుడు దావీదు ఫిలిష్తీయులతో యుద్ధానికి పూనుకుంటున్నాడు. ఇక్కడ 2 వ్యక్తులు కనబడుతున్నారు.
సిబ్బెకై అనేవాడు సిప్పయి అనే ఒకణ్ణి హతం చేశాడు. సిబ్బెకై హుషాతీయుడు, సిప్పయి రెఫాయీయుడు. అప్పుడు గెజరులో ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఫిలిష్తీయులు లొంగిపోయారు. మరలా ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఎల్హానాను అనేవాడు లహ్మి అనేవాణ్ణి చంపాడు. ఎల్హానాను యాయీరు కుమారుడు, లహ్మి గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడు. లహ్మి అనేవాని ఈటె నేతగాని దోనె అంత పెద్దది. మరల గాతులో యుద్ధం జరిగింది. మంచి ఎత్తరి అయిన ఒకడు అక్కడ ఉన్నాడు. వాని చేతికి కాలి కాలికి 6 చొప్పున 24 వేళ్లున్నాయి. వాడు రెఫాయీయుల సంతతివాడు. వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతణ్ణి చంపాడు. గాతులో ఉన్న రెఫాయీయుల సంతతివారైన వీరు దావీదు చేత అతని సేవకుల చేత హతులయ్యారు. ఫిలిష్తీయులతో దావీదు చేసిన యుద్ధం చాలా దీర్ఘకాలికమైనది. దావీదు అతనితో ఉన్నవారు 3 రాక్షసులను చంపారు. గొల్యాతును చంపిన యోధుడు బాల దావీదు. దావీదు జీవితమంతా ఫిలిష్తీయులతో వైరం కొనసాగుతూనే ఉంది. ప్రియ శ్రోతలు, విశ్వాసులమైన మనందరికీ ఆగర్భ శత్రువు ఒకడున్నాడు. వాయుమండల సంబంధులైన దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాము. నీవు దేవుని బిడ్డవా? అయితే నీవు దేవుని సైనికుడవు. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మనమంతా సర్వాంగ కవచం ధరించుకోవాలి. సర్వము నెరవేర్చిన వారమై నిలవాలి. నీవు దేవుని విషయాలను మనస్కరించే విశ్వాసివైతే యుద్ధరంగంలో ఉన్నావన్నమాట. ఈ యుద్ధం తప్పనిసరి. ఈ యుద్ధాన్ని ఏ విశ్వాసీ తప్పించుకోజాలడు. లోకంలో చెడుగు ఉన్నంతకాలం విశ్వాసులు ఆధ్యాత్మిక యుద్ధరంగంలో పోరాటం కొనసాగించవలసిందే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మీరు ఆపద్దినమందు ఆ శత్రువులను ఎదిరించడానికి సమస్తము నెరవేర్చిన వారై నిలువబడడానికి శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోండి. 1 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో మనలో ప్రతి ఒక్కరికి ఇదే ప్రాముఖ్య సందేశం. ఇప్పుడు మనం 21వ అధ్యాయానికి వచ్చాము. ఈ అధ్యాయంలో సైతాను ఇశ్రాయేలుకు విరోధంగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించడానికి దావీదును ప్రేరేపించాడు. సైతాను అనే పేరు హీబ్రూ భాషా పదం. దాని అర్థం విరోధి, శత్రువు. వీడు నేరాలు మోపేవాడు. వీడు దేవునికి మానవునికి కూడా ఆగర్భ శత్రువే. ఈ యుగానికి వీడే దేవత. వీడు ఆది సర్పం, బహు మోసకారి. ఈ జనసంఖ్య సేకరణ ప్రయత్నంలో సైతానీయమైన మోసం ఉంది. సంఖ్యాకాండం గ్రంథంలో దేవుడు మునుపొకసారి జనసంఖ్య రాయించాడు మోషే కాలంలో. కాని ఇప్పుడో ఈ జనసంఖ్యను బట్టి దావీదు గర్విస్తాడు. దేవుని యందుగాక తన సైన్య బలాన్ని చుచ్చుకొని అతిశయిస్తాడు. స్వాతిశయం మా చెడ్డ పాపం. దావీదును అందులోకి నెట్టాలని సైతాను పన్నాగం. సైన్యాన్ని లెక్కించే దుష్ప్రేరణ సైతాను వల్లనే కలిగింది. సైతాను కలిగించిన శోధనే ఇది. దావీదు సైతాను పెట్టిన ఈ చెడ్డ శోధనకు లొంగాడు. ఏదెను తోటలో ఆదాము హవ్వలకు ప్రథమ శోధన కల్పించినవాడు సైతానే. సైన్యాన్ని లెక్కించడం ధర్మశాస్త్రం ప్రకారం నేరమేమీ కాదుగాని దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం మంచిది కాదు. తన సైన్యాన్ని చూచుకొని గర్వించడం దేవుని దృష్టిలో పాపమే. దేవుణ్ణి మరచిపోయి అంతా తన శక్తి సామర్థ్యమే అని విర్రవీగడం పాపమే. యోవాబు రాజకీయాలలో నైతికం ఉండదు. అతనికి కూడా ఇది సబబు అనిపించలేదు. ఏ చర్య అయినా చూడటానికి కీడుగా అనిపించకపోయినా దురాశతో ఆ పని చేసినప్పుడు అది దుశ్చర్య అవుతుంది. గర్వం, అహంభావం, స్వాతిశయం ఇవన్నీ రహస్య పాపాలు, దురభిమాన పాపాలు. చాలాసార్లు మన క్రియలు కాదు, వాటి వెనుక ఉన్న దురుద్దేశ్యాన్ని బట్టి అది పాపమవుతుంది. మనం వాడే పద్ధతులు,
మన ఉద్దేశాలు కూడా పవిత్రమై ఉండాలి అనే గుణపాఠం మనమంతా నేర్చుకొని తీరాలి. దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులకు ఆజ్ఞ ఇస్తూ అన్నాడు, మీరు వెళ్లి బెయర్షబా మొదలుకొని దాను వరకు ఉండే ఇశ్రాయేలీయులను ఎంచి వారి సంఖ్య నాకు తెలియడానికి నా వద్దకు దాన్ని తీసుకొని రండి. అందుకు యోవాబు అన్నాడు, రాజా, నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారికంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలినవాని దాసులు కారా? నా ఏలినవానికి ఈ విచారణ ఏలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగుతుంది. దావీదు సైతాను శోధనలో పడిపోయాడు. యోవాబు సలహా ప్రకారం అందులో నుండి తప్పించుకునే మార్గం సూచించబడింది. కాని దావీదు తన సైనిక బలం మీద నమ్మకం పెట్టుకున్నాడు. ధీమాగా ఉన్నాడు. దేవుడే తన బలం అనుకోలేదు. తన స్వయం సమృద్ధికి తానెంతో గర్వించాడు. నీ అంతరంగంలో దోబూచులాడే స్వాతిశయాన్ని పసికట్టు, లేకపోతే నీకు పతనం తప్పదు. 1 కొరింథీ 10:13 మీ హృదయాలపై ముద్రించుకోండి. సాధారణంగా మనుష్యులకు కలిగే శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలగడానికి ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం కలుగజేస్తాడు. 4 అయినా యోవాబు మాట చెల్లక రాజు మాటే చెల్లింది. యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేముకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదుకు అప్పగించాడు. ప్రియశ్రోతలు, దావీదు చేసిన ఈ పాపం ఆధ్యాత్మిక అంతస్తుకు చెందింది. జాతీయంగా ఈ పాపం చాలా తీవ్రమైనది. సైతాను హస్తం ఇందులో ఉంది. బత్షెబాతో చేసిన శరీర కార్యం కాదిది. ఇర్మియా 9:23-24 ఈ పాపమందలి ఘోర పరిణామం వర్ణించబడింది. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయాలు జరిగించే యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనటాన్ని బట్టే అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించేవాడను అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని యందు కాక దావీదు తన సంఖ్యాబలమందు అతిశయించాడు. అది పాపం. ఇశ్రాయేలులో 11 లక్షల మంది ఉన్నారు. యూదా రాజ్యంలో 5 లక్షల మంది సైన్యం ఉన్నది. మోషే సైన్య సంఖ్య లెక్కించినప్పుడు 6,03,000 మంది మాత్రం ఉన్నారు. మోషేకు ఉన్న సైన్యం కంటే 10 లక్షల మంది ఎక్కువ దావీదుకు ఉన్నారు. దావీదు ఒడిసెల చేతబట్టుకొని గొల్యాతును ఎదిరించినప్పుడు సైన్యాన్ని లెక్కించాడా? లేదే. అప్పుడతడు ఒక కాపరి బాలుడు. అప్పుడు దేవుని వైపు చూచాడు. మరి ఇప్పుడో? దేవుడెందుకు? తనకెంతో సైన్యం ఉంది. బబులోను, గ్రీసు, ఈజిప్టు, రోము మొదలైన జాతులు అలాగే గర్వించి పతనమయ్యాయి. దావీదు చేసిన గొప్ప పాపం ఇదే, స్వాతిశయం. ఎట్టకేలకు దావీదు నేర్చుకున్న గుణపాఠం. కీర్తన 118, 8, 9 కీర్తన 71, 1 మనుషులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులను నమ్ముకోవటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెప్పుడూ సిగ్గుపడనీయవద్దు. హెబ్రీ పత్రిక 11:6 సూత్రం మనకు అవశ్యం పాటించదగింది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండడం అసాధ్యం. యోహాను సువార్త 16:9 యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట, పరిశుద్ధాత్మ వచ్చి
పాపాన్ని గురించి ఒప్పిస్తాడు. లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపాన్ని గురించి ఒప్పిస్తాడు. రోమాపత్రిక 14:23 స్పష్టంగా చెబుతున్న సత్యం. విశ్వాస మూలము కానిదేదో అదే పాపం. ఇది దావీదు చేసిన పాపం, ఘోర పాపం. 7-8 దావీదు మొరపెట్టుకున్నాడు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమవటం చేత దేవుడు ఇశ్రాయేలీయులను బాధపెట్టాడు. దావీదు ఒప్పుకున్నాడు, నేను ఈ కార్యము చేసి అధిక పాపం తెచ్చుకున్నాను. నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించాను. ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరించు. ఇప్పుడు దేవుడు దర్శకుడైన గాదు ద్వారా దావీదుతో మాట్లాడాడు. దేవుడన్నాడు, 3 విషయాలు నీ ఎదుట ఉంచుతున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకుంటే దానిని నీకు చేస్తాను. 3 ఏండ్ల పాటు కరువు, 3 నెలల పాటు శత్రువుల చేత తరుముబడి నశించడం, 3 రోజుల పాటు తెగులు రాగా దేశమంతటా నాశనం. ఈ 3 నీకు ఏది కావాలో కోరుకో అన్నాడు దేవుడు. అప్పుడు దావీదన్నాడు, నేనిప్పుడు మిక్కిలి ఇరుకులో చిక్కిపోయాను. యెహోవా మహాకృపగలవాడు. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక. 1 దినవృత్తాంతములు 21:12-13 అందుకే దావీదు గొప్పవాడు. పాపం చేసి పడ్డా సరిగ్గా దేవుని చేతిలోనే పడ్డాడు. పాఠం ఇక్కడ ఆపుదాము. మన ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి విమోచనాత్మక కృప, మన తండ్రి సృష్టికర్త అయిన దేవుని అగాపే ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసానందము మనకందరికీ నిత్యత్వము వరకు తోడై ఉండునుగాక. ఆమేన్.